తండ్రి నన్ను ఇలాగా ప్రభా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ప్రభా నాయన తండ్రి ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఈ వాక్యము నాయన తండ్రి యొక్క నాయన తండ్రి ప్రేయర్ కోసం నీకు వందనాలు. ఈ యొక్క జూమ్ ప్రేయర్ కోసం వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు నాయన నీ దాసులను బలపరిచి నీవు మాకు వాక్యాన్ని పరిచర్య చేయండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవ మీరే అధ్యక్షత వహించండి, సకలమైన ఆటంకాలను తొలగించండి, నిద్ర భారం తీసివేయండి ప్రభా. తండ్రి వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలి. మా ఎంతమంది జాయిన్ అయ్యామో వారందరికీ ప్రభా నాయన నీ యొక్క సన్నిధి కాంతి ఉంచండి ప్రభా. తండ్రి స్థుతులలోను ప్రభా తండ్రి 1000 స్థుతుల్లోను, ప్రార్థనలోను, అపోస్తుల ప్రమాణంలోను తండ్రి పాటల ద్వారా నాయన తండ్రి నాయన మీరు మహింపరచబడ్డారు. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. మరి ప్రాముఖ్యమైన ఘట్టము వాక్య పరిచర్య, వాక్యపట్నం ప్రభా తండ్రి వాక్యాన్ని మీరు వడ్డించి మాకు ఆహారం ఇవ్వమని ఈ కొద్ది సందులో తెచ్చుకుని ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే నాయన దుఃఖంతో నాయన ప్రియులను కోల్పోయారో వాళ్ళని ఆదరించండి ప్రభా తండ్రి. ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ని నాయన మీరు మీ జ్ఞానంతో నింపండి ప్రభా. ఎవరైతే జాబ్స్ లేకుండా ఉండి నాయన ఎంప్లాయ్మెంట్లో ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వారికి మీరు సహాయం చేసి మీ జ్ఞానంతో నింపి ఉద్యోగాలు అనుగ్రహించండి. వివాహాలు కావాల్సిన వాళ్ళకి వివాహాలు దయచండి. ఈ కొద్ది సందులో చేర్చుకోండి. పాపని నన్ను మన్నించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలినంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. అందరికీ వందనాలండి. జాన్ సెట్కా ప్లీజ్. ఓకే తమ్ముడు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి పాస్టర్ దాసరి శీలావర్ధిని గారు మరి దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ దాసరి శీలావర్ధిని గారు ఆంధ్రప్రదేశ్ లోని చీరాల పట్టణంకు చెందినవారు. వారి ప్రియమైన భర్త రెవరెండ్ దాసరి లోదర్ శాస్త్రి గారు ఏఎఫ్ఎల్సి ఇండియా అసోసియేషన్ ఆఫ్ ఫ్రీ లోథరన్ చర్చెస్ కు జాతీయ అధ్యక్షులుగా సేవలందిస్తున్నారు. వారు 50కి పైగా సంఘాలు స్థాపించి పర్యవేక్షిస్తున్నారు. శీలావర్ధిని మరియు లోదర్ శాస్త్రి గారులకు 3 కుమార్తెలు, ఒక ముద్దుల మనవరాలు. మరి సిస్టర్ గారు మన మధ్యలో ఎప్పుడు వాక్యం అందిస్తూ ఉంటారు, చాలా చక్కగా బోధిస్తూ ఉంటారు. దయచేసి మీట్లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తాను. గుడ్ మార్నింగ్ సిస్టర్, వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సారీ. అందరికీ వందనాలండి. నూతన దిన ఉదయ కాలంలో మనమందరము కలిసి ప్రభుని స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి చేరికూడిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం కొరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు మహారాజు రచించినటువంటి దావీదు 16వ వచనాన్ని అమ్మగారు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అమ్మగారు. మేబీ సమ్ టెక్నికల్ ఇష్యూ. నా ఫోన్ నుంచి అనుకుంటండి. అయితే ఇప్పుడు క్లియర్ గా ఉంది అమ్మగారు. ఓకే, మంచిది. థ్యాంక్ యూ అండి. దేవుని నామానికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధాత్మ దేవ, మీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మంచి గొప్ప దేవుడు తండ్రి, మా రక్షకుడు నాయన, మా విమోచకుడివి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నూతన దినము ఉదయ కాలంలో ప్రభా, మేమందరము కూడా జూమ్ మీటింగ్ ద్వారా, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా కలుసుకుని నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరచుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మీకెన్నో వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రతిదినము ఉదయ కాలంలో మేమందరము కూడా ఈ రీతిగా చేరుటకు, స్తుతించుటకు, ప్రార్థించుటకు నాయన ఇచ్చినందుకు ఈ దినాన్ని బట్టి మీకు వాటిని అనుసరించడానికి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు మాకు దయచేయమని యేసయ్య శక్తిగల నామములో స్తుతించి ప్రార్థనాను తండ్రి. ఆమేన్.
దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దేవుని బిడ్డ ఈ రోజున మనం చదువునటువంటి దావీదు కీర్తనలు 145వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ప్రతి జీవి కోరికను కూడా తృప్తిపరేవాడుగా తీర్చేవాడు ఉన్నాడని, దేవుని యొక్క అద్భుతత్వాన్ని గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన పోషించే విధానాన్ని గురించి మనకు అర్థమవుతూ ఉంది. దేవుడు సృష్టించినటువంటి ప్రతి జీవి యొక్క అవసరాలను దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే వాటికి తగిన సమయంలో ఆహారాన్ని సమకూర్చి, మరి తన కృపతో దేవుడు ప్రతి జీవిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఆశీర్వాదాలను ఆచే దేవుడు కాగాని ఆయన ఉదారంగా ఉచితంగా ఆయన అనుభవించే తండ్రి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం ఈ వచనాన్ని బట్టి గమనిస్తే దేవుని దయ, దేవుని కృప, ఆయన ఉదారత అనేది మనకు అర్థమవుతుంది. అంటే సమస్త జీవుల యొక్క కోరికలు దేవునికి తెలుసు. దేవుడు మనుషులకే కాదు గాని పక్షులు, జవులు, మరి సమస్త జీవరాశులు అన్నిటినీ కూడా దేవాతి దేవుడు పోషిస్తున్న విషయాన్ని మనకి ఇచ్చిన భాగం ద్వారా అర్థమవుతూ ఉంది. ప్రతి జీవి యొక్క అవసరాన్ని దేవుడు తీసుకొని వాటిని తీర్చే శక్తి దేవునికి మాత్రమే ఉంది. దేవుడు తృప్తిపరిచేవాడు. కేవలం ఆయన ఇవ్వటం మాత్రమే కాదు, మనము ఆయన ఇచ్చిన దానిని బట్టి మనకు దేవుడు సంతృప్తి కూడా చేసేవాడుగా ఉన్నాడు. ఆహారమే కాదు కానీ ఆత్మీయ అవసరాలను కూడా దేవుడు మనకు మనలను నడిపించేవాడు ఉన్నాడు. దేవుని మీద ఎవరైతే ఆధారపడి ఆయన వైపు చూసుకుంటారో వారి దేవుడు సమృద్ధిని అనుగ్రహించేవాడు. దేవుడు మన అవసరాలను తెలిసినటువంటి ఆయన సమయం ఎదురు చూచినప్పుడు ఆయన మనసే ప్రతి ఈవిని బట్టి దేవునికి కృతజ్ఞత చెప్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలతో ఈ రోజున మన జీవితాలను నడిపించుకోవడం ఆశీర్వాదం. దేవుడు పోషిస్తూ ఉన్నాడు. అలాగే క్రీస్తునందు ప్రతిత కూడా దేవుడు మనకు చూస్తున్నాడు. మరి ఈ భాగాన్ని బట్టి ఈ రోజున దేవుడు మనుషులకు, జంతువులకు ఉన్నటువంటి మరి అవసరాలు, కోరికలు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి దానిని కూడా దేవుడు తీర్చేవాడు, ఇచ్చేవాడు, తృప్తిని కలిగించేవాడు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈ వాక్య భాగాన్ని బట్టి రోజున మరి నేను మీతో ముచ్చటించాల్సిన ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, మనకు ఎలాంటి కోరికలు ఉన్నాయో, ఎలాంటి అవసరాలు ఉన్నాయో దేవునికి తెలుసు. దేవుడు మనం ప్రార్థించినప్పుడు ఆయన మాకు తీరుస్తున్నాడు. అయితే ఇప్పుడు దేవునికి కూడా కోరికలు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఆయన బిడ్డలమైనటువంటి మనము ఆలోచించవలసిన వారంగా ఉంటున్నాం. అమెరికా వెళ్ళాలో, రష్యా వెళ్ళాలనో, లేకపోతే బాగా చదవాలని, మంచి ఉద్యోగం చేయాలని, ఒక మంచి గృహాన్ని కట్టుకోవాలని, అమ్మా వర్ధిని, హలో చెప్పండి. వర్ధిని, కొంచెం చూడండి, సరిగా రావట్లేదు, మాటలు సరిగా వినిపించట్లేదు, రిపిటేషన్ వస్తా ఉంది. అట్లానండి. ఆ ఓ ఏమన్నా వాయిస్ క్లియర్ గా లేదంటారా? మధ్య ఆ, మధ్యలో బ్రేక్ కొంచెం అవుతుంది మేడం గారు. అట్లానా? నాకు ఈ ఫోన్ ప్రాబ్లం అయి ఉండొచ్చేమో అనుకుంటున్నా. అయితే నేను ఒకసారి లెఫ్ట్ అయిపోయి మళ్ళీ జాయిన్ అవ్వండి మేడం, కరెక్ట్ గా వస్తది. సరే.
ఓకే, దేవుని నామానికి వందనాలు. నా వాయిస్ క్లియర్ గా ఉందంటారా? ఎస్ మ్యామ్. ఓ వెరీ గుడ్, మంచిదండి. ఈరోజు మనము దేవునికి ఉన్నటువంటి కోరికలు ఏంటి, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనలను ఆస్వాదించి మనలను పోషిస్తూ మనం ప్రార్థించినటువంటి ప్రతి అంశానికి కూడా దేవుడు మనకు జవాబులు ఇస్తూ మనలను తృప్తిపరుస్తూ ఉన్నటువంటి దేవుడు. మనలతో పాటు దేవాతి దేవుడు మరి పక్షులను కానివ్వండి, జీవరాశులను కానివ్వండి, అన్నిటినీ కూడా ఆయన దృష్టించినటువంటి గొప్ప దేవుడు. సమస్త జీవులకు కూడా ఆయన ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దేవాతి దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి ఈ రోజున మనము ఆరాధిస్తూ ఉన్నాము అంటే, స్తుతిస్తూ ఉన్నాము అంటే, నిజంగా మనము దీవించబడినటువంటి వారము, మనము ఆస్వాదించబడినటువంటి వారము. ఈ రోజున దేవునికి ఉన్నటువంటి కోరికలు ఏంటి, దేవునికి ఉన్నటువంటి కోరికలు, దేవునికి కూడా కోరికలు ఉంటాయా? నిజమే. మరి మనకు కూడా ఈ విషయాన్ని గురించి ఆలోచన చేస్తే దేవునికి కూడా కోరికలు ఉంటాయి అనేది మనము గమనించాలి. దేవునికి ఉన్నటువంటి కోరికలు, మనకున్నటువంటి కోరికలు చాలా తేడా మనము గమనించవలసిన వారంగా ఉంటున్నాం. మనకున్నవి సహజంగా శారీరక సంబంధమైనవి, ఎక్కువగా మనము ఈ భౌతిక విషయాల మీద మనం ఆలోచించి దేవుని సన్నిధిలో ప్రార్థించి పొందుకుంటూ ఉన్నాం. అలాగే ఆధ్యాత్మికంగా కూడా దేవుని యొక్క సన్నిధానములో దేవుని దగ్గర నుంచి వరాలు పొందుకొని, వాక్యం కానివ్వండి, ప్రార్థన కానివ్వండి, పాటలు కానివ్వండి అందుకొని స్తుతించడం కానివ్వండి, మళ్ళీ డిస్టర్బ్ అవుతా ఉందండి. ఓ పర్లేదు మేడం, కంటిన్యూ చేయండి, ఏం పర్లేదు. దేవునికి ఉన్నటువంటి కోరికలు ఏంటి అనేది ఒకసారి మనము గమనించగలిగి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈ రోజున మొట్టమొదటిగా మనము గమనించవలసింది, మనందరికీ పరిచయమైనటువంటి దేవుని వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదవగలిగితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించెను. చూడండి, ఈ విషయాన్ని మనం గమనించగలిగితే ఎన్నోసార్లు చెప్పుకున్నాం. దేవుని యొక్క కోరిక ఎందుచేతనంటే అందరూ పాపులే, పాపదాన్ని లేరు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్ర రక్తం చిందిస్తేనే కాని పాపోదు. అందుకే దేవుడు పవిత్రుడైనటువంటి తన అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన పరిశుద్ధ రక్తము చిందించి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున ఆయన సజీవుడుగా సమాధి నుండి తిరిగి లేచాడు. 4 దినాలు అనేకులకు కనిపించి ఆయన పరమునకు ఆరోహణమైనాడు. దేవాతి దేవుని యొక్క కోరిక మనం గమనిస్తే, అందరూ కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నిత్య జీవాన్ని పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యేసు క్రీస్తుని ఎరగటమే, తెలుసుకోవటమే, లేక అంగీకరించటమే, ఆయన సొంత రక్షకునిగా కలిగి ఉండటమే నిత్య జీవం అని మనము గమనించాలి. ఈ నిత్య జీవము అనేది దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుణ్ణి మనము స్తుతించాలి. నిత్య జీవము అనేది దేవుని యొక్క వరం, దేవుడు ఉచితంగా అనుగ్రహించేది.
ఇది ఏదో డబ్బు పెట్టి కొనేది మాత్రము కాదు. దేవుని కృప. మనం మన పాపపు జీవితం నుంచి దేవుని యొక్క కృపను బట్టి మన ప్రభు అయిన క్రీస్తునందు మనకు నిత్య జీవాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఈ నిత్య జీవం అనేది మనం చేసే మంచి పనుల వలన దేవుడిస్తున్నాడా అంటే కానే కాదు. ఇది ఉచితంగా ఆయన మనకందరికీ అనుగ్రహించినటువంటి గొప్ప వరం. అయితే ఇది ఎవరికి నిత్య జీవాన్ని దేవుడిచ్చాడు? విశ్వసించిన వారికి మాత్రమే. యేసు క్రీస్తును విశ్వసించిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు నశింపక నిత్య జీవం పొందినట్లు. విశ్వాసమే నిత్య జీవానికి మార్గము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నిత్య జీవానికి మార్గం ఏంటి అంటే ఈ యొక్క విశ్వాసము అనేది మన జీవితాల్లో పునాది. నిత్య జీవము మన జీవితాల్లో దేవుని మాట విని ఆయనను కలిగి ఉన్నప్పుడు ఇది మనలో ప్రారంభమవుతోంది. మరణం తర్వాత కాదండి, ఇది మనం ఈ లోకంలో జీవించినప్పుడే దేవుడు మనలో ఒక క్రొత్త జీవితాన్ని ఆయన ప్రారంభించేవాడుగా ఉన్నాడు. మనం ఆయన స్వీకరించినటువంటి క్షణం నుంచి, ఆయన ఎరిగిన క్షణం నుంచి, అనగా ఆయన్ని మనము మన జీవితంలోనికి ఆహ్వానించిన క్షణం నుంచి దేవాతి దేవుడు ఈ భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనము దేవుని యొక్క సన్నిధిలో తగినటువంటి జీవితము అనేది మనము జీవించాలి. దేవుని యొక్క చిత్తం చొప్పున జరిగించువాడు నిత్యము నిలుచునని యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకుంటాం. అంటే ప్రేమ కలిగి, పరిశుద్ధత కలిగి, విధేయత కలిగి జీవించడము, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి వాక్య ప్రకారము జీవించటము అనేది మనకు ఈ వాక్యము నేర్పిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క తలంపు చాలా గొప్పది. దేవుడు మానవుని పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశము ఎంత మరి ఉన్నతంగా ఉన్నది అంటే అందరికీ ఆయన అనుగ్రహించడానికి, అందరూ ఈ నిత్య జీవంలో ఉండడానికి, అందరూ కూడా నిరంతరము ప్రభుతో కలిసి ఆయన్ని స్తుతించడానికి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కోరిక. దేవునికి ఉన్నటువంటి కోరికల్లో ఇది తారతమ్యం లేనటువంటిది, భేదము లేనటువంటిది. అందరికీ కూడా ఆయన ఉచితంగా ఆయన ఇచ్చేటటువంటి ఒక గొప్ప నిత్య జీవము, ధన్యత యేసులో. వారి గురించినటువంటి బాధ్యత, భారము మనం కలిగి ఉండాలి. మనం అందరం ఆయన కలిగిన వారంగా ఉన్నాం, ఆయన కోరిక మనం ఇచ్చిన వారంగా ఉన్నాం. అందుకు దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞతలు చెల్లించాలి. మరి నిత్య జీవాన్ని పొందనటువంటి వారి గురించి, దేవుణ్ణి తెలుసు కొననటువంటి వారి గురించి మన బాధ్యత చాలా ఉంది. వారి కొరకు ప్రార్థించడం, వారికి దేవుని యొక్క వాక్యాన్ని అందించడం, వారికి మరి వాక్యాన్ని వారికి తెలియచేయటము అనేది మన కర్తవ్యము అనేది మనం గుర్తుకోవాలి. ఆయన దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించారు. ఆయన ఇచ్చినటువంటి వరాన్ని బట్టి, ధన్యతను బట్టి మనము అనుభవిస్తూ దీన్ని దేవుని నిత్య జీవములోనికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును తెలుసుకునేందుకు ఈ రోజున మరి దేవుని యొక్క వాక్యము చాలా శక్తి కలిగినది, చాలా బలమైనది. దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి శక్తి మరి దేనికి కూడా లేదు. ఈ వాక్యము ప్రతి వ్యక్తిలో కూడా పనిచేసేది, ప్రతి వ్యక్తిని కూడా సంధించేది, ప్రతి వ్యక్తిని కూడా మార్చేది. కనుక ఈ రోజున మనము ఈ దేవాతి దేవుని గురించి మనము ఇతరులకు
మనకున్న అవకాశాన్ని బట్టి సాధ్యమైనంత వరకు మనము దేవునిని మరి పరిచయం చేస్తూ దేవుని యొక్క మాటలు మనం అందిస్తూ ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క కోరికను తీర్చేవారుగా దేవుని సన్నిధికి నడిపించడానికి మన వంతులో మనము ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిత్య జీవాన్ని ఎవ్వరు పోగొట్టుకున్నా దాని యొక్క పర్యవస్థానము వారికి ఆ ఆనందానికి బదులుగా, ఆ సంతోషానికి బదులుగా దుఃఖమే వారి జీవితంలో మిగులుతుంది అనే సత్యాన్ని కూడా మనము వారికి వివరించాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల ఆయన చూపినటువంటి ప్రేమ, ఆయన చూపినటువంటి కృప, ఆయన చూపినటువంటి దయ, ఆయన యొక్క కోరిక ఏంటి అంటే అందరూ కూడా నిత్య జీవములో పొందుకొని నిత్య జీవములో జీవించాలి అనేది ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నిత్య జీవం పొందాలి అనేది ఆయన మొదటిగా మానవాళి గురించి ఆయన యొక్క ప్రణాళికను మనము జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా మనం గమనిస్తే దేవునికి ఉన్నటువంటి ఆయన కోరిక ఏంటి అనేది మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యములో పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క రెండవ కోరిక, దేవునికి ఉన్నటువంటి కోరికల్లో మానవుని పట్ల, మనుష్య జాతి పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఏంటో ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. అందరూ మారు మనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతము చూపుతూ ఉన్నాడు. అందరూ, ఒకరు కాదండి, ఒకరు కాదు, అందరూ కూడా మారు మనసు పొందాలి. ఆయన నామములో ఆయనను మోకాళ్ళుని ఆయన స్తుతించాలి, ఆయన్ని ఘనపరచాలి, మనసు మార్చుకోవాలి. మారు మనసు పొందటము అంటే పాపపు మనసును విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపుకు తిరగటమే మారు మనసు పొందటం. ఇది తీర్మానించుకోవడం. ఇది మనిషి జీవితంలో అంతరంగములో జరగవలసినటువంటి కార్యము, అంతరంగములో జరగవలసినటువంటి కార్యము. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదవగలిగితే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని యేసు ప్రభు ప్రకటించినటువంటి వాక్యము మనం చూస్తాం. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురని యేసు చెప్పెను. లూకాసు వార్త 13వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నది. ప్రభువుని నమ్మితే చాలదు, ప్రభువు గురించి మనం వింటే చాలదు. ప్రభువు మన అంతరంగములో మన పాపాన్ని విడిచిపెట్టి మన హృదయములోనికి యేసయ్యను స్వీకరించడం, ఇది దేవుని యొక్క ప్రణాళిక అండి. దేవుడు అందుకే ఈ లోకానికి ఆయన మన కొరకు చేసినటువంటి గొప్ప కార్యము. మనము మారు మనసు పొందాలని దేవుడు మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుని పిలుపు, మా సువార్తను నమ్మడం. సువార్త, మంచి వార్త ఏంటి అంటే యేసు రక్షకుడు. యేసు రక్షకుడు మనకు దేవాతి దేవుడు. మన చెడు మార్గాలన్నిటినీ విడిచిపెట్టాలి, దేవుని చిత్తాన్ని మనం అనుసరించాలి, మనము పరిశుద్ధతతో, ప్రేమతో, వినయముతో మనము జీవించాలి. ఇది మనకు నిజమైనటువంటి మారు మనసును కలుగు చేస్తుంది. మారు మనసు పొందినటువంటి ప్రతి బిడ్డను కూడా దేవుడు క్షమిస్తాడు. ఎందుకు క్షమిస్తాడు, ఎందుకు క్షమించాలి అనేది మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉన్నది. యోహాను రాసినటువంటి 1వ పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం సెలవిస్తూ ఉంది, మన పాపములను మనము ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడునై మన పాపములను ఆయన క్షమించు. దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు. నిజమైనటువంటి పశ్చాత్తాపం మనిషి జీవితంలో దేవుని కృపను అనుభవించేటట్లు చేస్తుంది.
ఈ మారు మనసు అనేది దేవుడు మనకు ఆయన తన శిలువ రక్తము ద్వారా, తన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మనిషిలో మార్పును ఆయన కలుగు చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి మనము ఆలోచన చేయాలి. దేవుని ప్రేమ నిజంగా మనిషిని ఎంత ప్రేమించి, కనికరించి, కృప చూపి మనిషిని ఒక సరైనటువంటి మార్గంలోనికి తీసుకుని రావడానికి ఆయన కార్చిన రక్తము మనిషి జీవితంలో దేవుడు ఎంతగా ఆశిస్తూ ఉన్నాడు అనేది మనము ప్రతిదినము కూడా మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలు చాలా గొప్పవి. దేవుని ఆలోచనలు చాలా ఉన్నతమైనటువంటివి. ఆయనకున్నటువంటి కోరికల్లో, అందరి పట్ల ఆయనకున్నటువంటి తలంపుల్లో అందరూ కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలని, అందరూ కూడా మారు మనసు పొందుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నటువంటి వాడు. నిజమే, ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. మానవాళి కోసం ఈ లోకానికి తను తాను తగ్గించుకొని వచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చారు. మన కోసము ఆయన మన స్థానాన్ని తీసుకుని మనకు బదులుగా మరణించి ఆయన మనందరికీ నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహించాడు. ఈ రోజున ఆయన కోరేటటువంటి కోరిక, ఆయన అడిగేటటువంటి మరి విషయాల్లో మానవులమైనటువంటి మనము ఆయనకు ఇష్టమైనటువంటి కార్యాలు చేయడానికి ప్రతి రోజు కూడా మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి. మన మనస్సు అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటది. ఒక రోజున్న మనసు ఒక రోజు ఉండదు. కానీ దేవుని నమ్మిన బిడలంగా ప్రతి దినము కూడా మన మనసును మనం సిద్ధపరచుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనకిచ్చినటువంటి మరి ఈ పరిచర్య భారములో ఆయన ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నాడు గనక, ఈ పరిచర్య భారము కలిగినటువంటి మనము దేవుని కొరకు, దేవుని యొక్క సన్నిధిలో మనము బిడ్డలను సిద్ధపరచటము అనేది అది మన కర్తవ్యంగా కూడా మనం గుర్తించాలి. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను మనం కాపాడుకుంటూ భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో మరి దేవుడిచ్చినటువంటి రక్షణను కొనసాగిస్తూ ఇతరులను కూడా దేవుని యొద్దకు నడిపించడానికి మనము సంసిద్ధంగా ఉండాలి. దేవుని యొక్క మనం ఇప్పుడు రెండింటిని ధ్యానించాం. నిత్య జీవము, రెండోది మారు మనసు. మూడవ విషయాన్ని మనము గమనించగలిగితే, దేవాతి దేవుడు కోరుకుంటున్నది ఏంటి, దేవుని కోరిక ఏంటి అంటే, మూడవదిగా మనం గమనిస్తే, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. మనము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనంలో మనం చదువుకుంటాం. దేవునికి కావలసినది, దేవుడు కోరేది, ఆయన కోరిక ఎంత విచిత్రమైనది అంటే మన హృదయాన్ని దేవునికి సమర్పించడం. సహజంగా బంగారాన్ని ఇవ్వండి, ధనాన్ని ఇవ్వండి, లేకపోతే ఈ లోక సంబంధంగా ఫలాంది ఇవ్వండి అని ఏది కూడా ఆయన ఆశించటం లేదు. కానీ మనిషి హృదయాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనిషి హృదయాన్ని ఆయన ఇవ్వమని ఆయన అడుగుతూ ఉన్నాడు. అన్నిటికంటే విలువైనది ఏంటి అంటే మనిషి హృదయం. మనిషి హృదయము దేవుడు ఆయనకివ్వమని ఆయన కోరుతూ ఉన్నాడు. ఎందుకు విలువైనది అంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఈ మాటలను బట్టి చూస్తే దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మనలో ఉన్నది. ఈ హృదయములో దేవుడు ఉండాలి. హృదయము అనేది దేవుని యొక్క ఆలయము. కాబట్టి దేవుడు ఆలయంలో నివసించాలి. ఆయన నమ్మినటువంటి బిడ్డలు, మారు మనసు పొందినటువంటి వారు, నిత్య జీవం చేరుకోవాలి అనుకునేటటువంటి వారు హృదయములో ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలి. హృదయము ఎందుకు అంటే, మరి
ఆ కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పిన రీతిగా దేవుని యొక్క ఆలయమై ఉన్నది, దేవుడు నివసించే స్థలము, దేవుడు కోరుకుంటున్నటువంటి స్థలము అనేది మనం గమనిస్తున్నాం. ఈ హృదయాన్ని గురించే మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఒక మాట రాశాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అంటే దేవుడు ఈ యొక్క హృదయాన్ని మోసకరమైనది, ఘోరమైనటువంటి పాపపు వ్యాధితో ఉన్న దానిని దేవుడు మార్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమను మనం గమనిస్తే ఆయన పరిశుద్ధపరిచేటటువంటి వాడు. ఆయన తన కృపను బట్టి మనం పశ్చాత్తాపడినప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చేసేటటువంటి గొప్ప కార్యము, మరి మన హృదయ స్థితిని ఆయన మార్చి మన హృదయములో ఆయన నివసించి మనల్ని నడిపించే నాయకుడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనకున్నటువంటి ఆలోచన ఎంత గొప్పదో. హృదయము అనేది ప్రతి దినము మన హృదయాన్ని దేవుని చేతిలో పెట్టాలి, దేవునికి మనము సమర్పించాలి. హృదయం అనే సింహాసనం మీద ఆయనకు అధికారం ఇవ్వాలి, ఆధిపత్యం ఇవ్వాలి. అప్పుడే మన జీవితాన్ని ఆయన నడిపించువాడు, మనల్ని దీవించువాడు. మనము కుడి ఎడమలకు తొలగకూడదు. ఈ హృదయము కొన్నిసార్లు కఠినమైపోతూ ఉంటది. కొన్నిసార్లు హృదయము దేవునికి దూరం అయిపోతూ ఉంటది. దేవుని బిడ్డలారా, ఈ హృదయములో ఆయనకి స్థానం ఇచ్చినప్పుడు, ఆయనను మనము కోరుకున్నప్పుడు, ఈ హృదయ సింహాసనం మీద ఆయన ఆసీనుడై మనము ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఎలా జీవించాలో అనేది ఆయన యొక్క తలంపుల్లో మనల్ని నడిపించి మనలను హెచ్చించేవాడుగా ఉన్నాడు. మనకున్నటువంటి పరిస్థితిని బట్టి మనం ఈ లోకంలో వెంటనే మన మార్చుకునేటటువంటి పరిస్థితి అయినటువంటి మార్గాన్ని చూపించేవాడుగా మన తోడుగా ఉన్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి, మారు మనసు పొందాలని దేవుని యొక్క కోరికను బట్టి దేవుడు మన హృదయ స్థితిని ఎరిగి ఉన్నవాడు గనక ఆయన మన హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. నిజం, ఇవి చాలా ముఖ్యమైనటువంటి ఆలోచనలు బిడ్డలారా. అయితే చూడండి, మనం ఎప్పుడైతే దేవునికి మన హృదయాన్ని సమర్పిస్తూ ఉంటామో, దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి అంటే, దేవునిని మనము స్తుతించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తుతి యాగము చేయము. దావీదు కీర్తనలు 50వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. స్తుతి యాగము దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన. దేవుడు ఎంతగానో మన నుంచి ఆశిస్తూ ఉన్నది, దేవుడు కోరుకుంటూ ఉన్నది. ఆయన మన నుంచి ప్రతి దినము కూడా ఆయన మన నుంచి ఆశిస్తూ ఆయన చూస్తూ ఉన్నది ఏంటి అంటే, దేవునిని స్తుతించడం, దేవునిని మనము కనపరచటము అనేది ఎంత ముఖ్యంగా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అనేది గమనించాలి. మనము స్తుతులు చెప్తాం దేవునికి. స్తుతి అనేది మన జీవిత పరిస్థితులన్నిటినీ కూడా మార్చివేసేదిగా ఉంటుంది. మన స్థితిగతులన్నిటినీ కూడా, పరిస్థితులన్నిటినీ కూడా ఒక ఆశీర్వాదానికి నడిపించేదిగా మనకు ప్రత్యేకంగా తెలుస్తూ ఉన్నది. స్తుతియాగము అంటే పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే కాదండి, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మనము కొన్ని పరీక్షలు మనకి ఎదురైనప్పుడు అన్నిటిలో కూడా దేవునిని మహిమపరచటమే. పాత నిబంధనలో ఎలా స్తుతించారు అంటే, జంతు బలులు అర్పించేవాళ్ళు.
జంతు బలులు అర్పించి ఆయన్ను స్తుతించేవారు. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి విశ్వాసులు పెదవులతో హృదయపూర్వకంగా దేవునికి యాగాలు, దేవుణ్ణి స్తుతించడము అనేది మనము గమనిస్తాం. స్తుతి యాగం ఏంటి అంటే ఎల్లప్పుడూ కూడా దేవునికి మనము స్తుతులు చెల్లించే బిడలంగా ఉండాలి. దావీదు కీర్తనలు 34వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు దావీదు మహారాజు, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, ఎల్లప్పుడూ నేను యెహోవాను స్తుతించెదను. అంటే స్తుతి పరిస్థితుల మీద ఆధారపడదు గాని అది దేవునిపై విశ్వాసానికి గుర్తు అనేది గుర్తుపెట్టుకోవాలి. కష్టాల్లో స్తుతించడము అనేది మనము అపోస్తల కార్యాలలోనికి వెళితే 16వ అధ్యాయంలో పౌలు శీలల గురించి చదువుతాం. వారు చెరసాల్లో ఉన్నప్పుడు దేవునిని స్తుతించారు, ఘనపరిచారు, ఆరాధించారు, కీర్తనలు పాడారు. వారి స్తుతి ద్వారా దేవుడు అద్భుత కార్యాన్ని వారు అనుభవించినట్లుగా మనం చూస్తాం. అంటే స్తుతి అనేది దేవునికి ఇష్టమైనటువంటి యాగం. ఆయన ఒక మాట అంటాడు దావీదు కీర్తనలోని 50వ అధ్యాయం 23వ వచనంలో, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచును. అంటే దేవుడు కోరేది మన హృదయపూర్వకమైనటువంటి స్తుతిని ఆయన సంతోషంగా స్వీకరించేవాడుగా ఉన్నాడు. స్తుతి అనేది మనము దేవుని యొక్క సన్నిధిని అనుభవింపచేస్తది. దేవునితో మనము, మనతో దేవుడు. ఎందుకంటే దేవాతి దేవుడు తన ప్రజల యొక్క స్తుతుల మధ్య నివసించేటటువంటి వాడు. తన ప్రజలు చేసే స్తుతుల మీద ఆసీనుడై ఉన్నటువంటి వాడు. మనము స్తుతించి మన హృదయాన్ని ఆయన వైపుకు త్రిప్పినప్పుడు మనకు మన విశ్వాసాన్ని ఇంకా బలపరిచేదిగా ఉంటూ ఉన్నది. ఈ స్తుతి యాగము వల్ల జరిగే కార్యాలు ఎలా ఉంటాయి అంటే మనము దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటాం. దేవునికి దగ్గరగా, దేవునికి సమీపంగా స్తుతి వలన మనము మన సంబంధం దేవునితో పెరుగుతూ ఉంటది. దేవుని బిడ్డలంతా మాత్రమే కాదు, మనకు మనసులో కూడా ఎలా ఉంటది అంటే గొప్ప శాంతి ఉంటది, గొప్ప ఆనందం ఉంటది, గొప్ప సంతోషం ఉంటది. స్తుతి వలన మన విశ్వాసం కూడా బలపడుతుంది. మనము ఇతరులకు కూడా ఎలా ఉంటాము అంటే దేవుని మహిమను వారికి మనము అందించే వారంగా ఉంటాం. దేవుని మహిమను మనము చూపించే వారంగా ఉంటాం. మనము దేవుని స్తుతించుట ద్వారా అది మనకు దీవెన, ఇతరులకు కూడా ఆశీర్వాదము అనేది మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. మన దైనందిక జీవితంలో ఈ స్తుతి వలన దేవుని యొక్క నామాన్ని మనం గొప్ప చేయటం వలన, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గుణగణాలను మనము కొనియాడటం వలన దేవాతి దేవుడు మన స్థితిగతులను మార్చటమే కాకుండా ఇతరులకు కూడా మనము ఆశీర్వదకరంగా ఉండటము అనేది అది ఒక గొప్ప భాగ్యము. దేవుని బిడ్డలారా, దేవునిని స్తుతించటంలో మరి పాటలు పాడటం కానివ్వండి, మన సాక్ష్య జీవితం కానివ్వండి, ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన గుణగణాలు వర్ణించటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి అంటే మన ఆత్మీయ జీవితానికి మేలుకరమైనటువంటివి, మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరమైనటువంటివి. మనం ఎప్పుడూ కూడా స్తుతి యాగము అనేది దేవుని యొక్క సన్నిధానములో మనము చెల్లించాలి, దేవునికి సమర్పించాలి. దేవుని కోరిక ఇదేనండి. ఆయన కోరుకుంటూ ఉన్నాడు మన నుంచి. ఆయన మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నా దేవుణ్ణి నేను స్తుతిస్తాను, నా దేవుణ్ణి నేను మహిమపరుస్తాను, నా దేవుణ్ణి నేను ఘనపరుస్తానని మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలి అంటే దేవునిని మనము స్తుతించే వారంగా ఉండాలి. ప్రతి విషయాన్ని బట్టి, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, కృంగుదల వచ్చినా, ప్రతి పరిస్థితుల్లో దేవునిని మనము స్తుతించగలిగితే దేవుని యొక్క మహిమను మనము చూడగలుగుతాము. మన పరిస్థితులన్నీ కూడా మనకు దేవాతి దేవుడు ఆశీర్వాదకరంగా ఆయన మలిచేటటువంటి వాడు. ఒకసారి మనము
మనము కూడా ఈ రోజున తీర్చి ఆయన నామాన్ని గణపరుస్తే ఆయనకి ఎంత ఆనందము. నిత్య జీవానికి వారసులం అవ్వడానికి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తును మనకివ్వడం, మనం మారు మనసు పొందడానికి ఆయన రక్తము మన జీవితాల్లో గొప్ప కార్యము జరిగించడం, ఆయన ఈ లోక భోగ భాగ్యాలు ఆస్తిపాస్తులు ఆయన ఏమీ కోరడం లేదు, కానీ ఆయన మన హృదయాన్ని కోరడము అనేది మనము ప్రతిదినము కూడా నిత్య జీవ లోకములో మన జీవితాన్ని సిద్ధపరచుకొని మారు మనసు పొందినటువంటి మనము దేవునికి సమర్పించుకున్నటువంటి హృదయముతో దేవునికి నిత్యము కూడా స్తుతులు స్తుతియాగము సమర్పించడం ఆయన కోరుకుంటున్నటువంటి దేవాతి దేవుడు. మరి ఈ జీవితం ఇలా భూమి మీద కొనసాగుతూ దేవాతి దేవుడు ఆయన ఒక విషయాన్ని కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటూ ఉన్నాడు అంటే, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదవగలిగితే, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. చూడండి, దేవాతి దేవుడు మనము ఏం చెయ్యాలి, ఈ భూమి మీద మన జీవితము ఆయనకి సమర్పించుకున్న తర్వాత, మనం మారు మనసు పొందిన తర్వాత, ఆయనకు మన హృదయం ఇచ్చిన తర్వాత, ఆయన స్తుతిస్తూ మనము కొనసాగుతూ ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి మరొక మాటను ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది చాలా శ్రేయస్కరమైనది. దేవుని యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు మనము పాటించాలి. దేవుణ్ణి ప్రేమించేవారు తప్పకుండా ఆయన ఆజ్ఞలు గైకొంటారు. ఇంకా దానిలో మరొక ఆప్షన్ అంటూ ఉండదు. ఆజ్ఞలు అంటే తన ప్రజలు ఎలా జీవించాలి, దేవుడిచ్చినటువంటి దైవిక నియమాలు, అవి మనల్ని బాధించటానికి బంధించడానికి కాదండి దేవుడిచ్చిన ఆజ్ఞలు. దేవుడు ఎందుకు ఆజ్ఞలు ఇచ్చాడు అంటే, మనము భూమి మీద సత్యముతో, నీతితో, పరిశుద్ధతతో మన జీవితాన్ని నడిపించుకోవడానికి, మన జీవితము సరైనటువంటి పంథాలో దేవుణ్ణి చేరుకోవడానికి ఆయన ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలు అన్నీ కూడా మనకు ప్రేమకు గుర్తు. ప్రేమకు గుర్తు దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనల్ని శాసించటం కాదు, ఆయన మనల్ని ప్రేమించి దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుణ్ణి ప్రేమించేటటువంటి వ్యక్తి తప్పకుండా ఆయన ఆజ్ఞలను అనుకరిస్తాడు. విధేయత అనేది ఏంటి అంటే ప్రేమకు కనిపించేటటువంటి ఫలితం అన్నమాట. ఆజ్ఞలు మనకిచ్చాడు, ఆయన ఆజ్ఞలను మనము విధేయతతో మనము లోబడి వాటిని అనుకరిస్తున్నాము అంటే ఆయన ప్రేమను మనం చూపిస్తూ ఉన్నాం. ఆయనకి మన ప్రేమను మనం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఆయన మనలను ప్రేమించాడు, తిరిగి మనము ఆయన్ని ప్రేమిస్తున్నాం. మొదటిగా ఆయనే మన దగ్గరకు వచ్చాడు, ఆయనే మొదటిగా తన ప్రేమను పంచాడు. ఇప్పుడు విధేయతతో లోబడి ఆయన మనకు చూపించినటువంటి ప్రేమ మనము కనుపరచాలి అంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి. దేవుని ఆజ్ఞలు, దేవుని బిడ్డలారా, అవి జీవానికి మార్గం. మనం చదువుతాం ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఆజ్ఞలు ఇచ్చి ఇశ్రాయేలీలకు ఆశీర్వాదాలు ఇచ్చాడు. అయితే అవిధేయత చూపారు, శాపానికి వారు గురయ్యారు. ఎప్పుడైనా సరే అవిధేయత అనేది శాపానికి దారితీస్తుంది, విధేయత అనేది జీవానికి నడిపిస్తుంది. ఈ ఆజ్ఞలు అందుకే ఒక మంచి డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతితో కూడిన జీవితము భూమి మీద జీవించి ఆజ్ఞలు పాటించి ఆశీర్వాదానికి కారణం అవ్వాలి, శాపానికి కాదు. దేవుని ఆజ్ఞలు మనము పాటించకపోతే, విధేయత చూపకపోతే అది శాపానికి దారితీస్తుంది.
దేవుని ఆజ్ఞలు భారమైనవి మాత్రం కానే కావండి. దేవుని ఆజ్ఞలు కష్టమైనవి కానే కాదు. దేవుని ఆజ్ఞలు మనము పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని యొక్క చిత్తాన్ని చేయడం, దేవుని యొక్క ఆజ్ఞలు మనకు మేలు కోసమే, మన జీవితానికి మేలు కోసమే. దేవుడు మనకిచ్చింది, ఆయన క్రొత్త నిబంధనలో మనకు సెలవిచ్చినటువంటి ఆజ్ఞలు రెండే రెండు. ఒకటి, మనము హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించడం. రెండవది, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించడం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. ఒకటి, దేవునిని అర్ధ హృదయముతో ప్రేమించటం కాదండి, పూర్ణ హృదయముతో. మనం పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి. ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, తోటి వారిని కూడా ప్రేమించడం. దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా తోటి వారిని కూడా మనము దేవుని ప్రేమను చూపెట్టే విధంగా, దేవుని ప్రేమను వారు గుర్తెరిగే విధంగా మనము తోటి వారి పట్ల దయ కలిగి ఉండటం, కనికరం కలిగి ఉండటం, జాలి కలిగి ఉండటం, క్షమాపణ బుద్ధి కలిగి ఉండటం, వారిని కూడా మనము సాటి మనిషిని మనిషిగా గుర్తెరిగి దేవుని ప్రేమను పంచడము అనేది చాలా ముఖ్యం. దేవుడిచ్చినటువంటి ప్రాముఖ్యమైన ఈ రెండు ఆజ్ఞలు మన జీవిత విధానాన్ని మార్చేవి, మన జీవిత విధానాన్ని దేవుని దగ్గరకు నడిపించేయి. మొదటి స్థానము దేవునికి మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవునిని ప్రేమించి సేవించి ఆరాధించగలిగితే అది ఒక గొప్ప ఆశీర్వాదం. ఆయన కోరిక అన్నమాట. అసలు ఆయన కోరిక ఏంటి అంటే, నువ్వు నేను మనం అందరము చేయాల్సిన పని ఏంటి అంటే, ఆయనను దేవాతి దేవుణ్ణి హృదయపూర్వకంగా దేవునిని మనము ప్రేమించాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ, తోటి వారిని కూడా ప్రేమించండి అని దేవుడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సారాంశాన్ని వివరించాడు. అయితే ఆజ్ఞలను పాటించినటువంటి వారికి, దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించేవాడు తన జీవితంలో తన క్రియల్లో ఆశీర్వదించబడతాడు. ఎందుకు అంటే దేవుని వాక్యాన్ని వినడం, ఆ వాక్య ప్రకారం జీవించడం, దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలను పొందుకోవటం. వాక్యము మనిషి జీవితాన్ని కట్టి నిలబెట్టేదండి. వాక్యము అనేది సత్యమైనది, సజీవమైనటువంటిది. వాక్యానికి ఉన్నటువంటి శక్తి, బలము మరి ఈ లోకంలో దేనికి లేదు. ఈ వాక్యం ఏం చేస్తా ఉన్నది అంటే, విన్నప్పుడు, చదివినప్పుడు, ధ్యానించినప్పుడు వాక్యము ద్వారా మన జీవితాలు కట్టబడుతూ ఉన్నవి. అందుకు నిజంగా దేవదేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఇంత గొప్ప వాక్యము దేవుడు ఈ రోజున మన చేతుల్లో మనకిచ్చాడు అంటే, దాన్ని చదువుతూ ఉన్నాము అంటే, వింటూ ఉన్నాము అంటే, ప్రతిదినము ధ్యానిస్తూ ఉన్నాము అంటే, అది దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదము అనేది మనము గమనించాలి. దేవుని ఆజ్ఞలు మన జీవితానికి వెలుగు చూపే దీపాలు వంటివి దేవుని బిడ్డలారా. వాటిని పాటించడం ద్వారా దేవునికి మనము దగ్గరవి, మన జీవితము ఆశీర్వాదకరంగా మారుతుంది, ఆశీర్వాదకరంగా మేలుకరంగా మారుతుంది. దావీదు కీర్తనలో 119వ అధ్యాయం 105వ వచనములో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు మనకు మన జీవితానికి వెలుగునిచ్చేవి, అవి మార్గాన్ని చూపెట్టేవి అనేది మనం మర్చిపోకూడదు. అంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలను ప్రేమతో పాటించే హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లు దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థించుకోవాలి. మనకు మన ఇష్టాలు ఉంటాయి, మన కోరికలు ఉంటాయి, కానీ మన జీవితము దేవుని యొక్క చేతిలో పెట్టాలి. దేవుని యొక్క కృపను పొందుకుంటూ మనము ముందుకు సాగాలి. అది దేవుడు మన నుంచి ఆయన కోరుకుంటున్నది. మన తలంపులేమో కానీ మనం
అనేది ఈ వాక్య భారాన్ని బట్టి మనం పెట్టుకోవాలి. ఆయన మన గురించి ఇలా ఆలోచిస్తున్నాడు, ఇంత గొప్ప దేవుడు, ఆయన యొక్క ప్రణాళిక ఇంత గొప్పది అనేది ఎంత గొప్పదో. అందరూ చేతిలో హృదయం పెట్టాలి. ఆ హృదయము దేవుని యొక్క ఆలయముగా ఉండాలి. ఆయన రక్షకుడిని నమ్మి మారు మనసు పొంది హృదయములో ఆయనకు చోటు ఇచ్చి ఆయనను ఘనపరచాలని ఆయన కోరిక. అనుదినము కూడా దేవునికి స్తుతులు చెల్లించటము అనేది ఆయన కోరిక. ఆయన ఆజ్ఞలు నడవటము, ఆయన ఆజ్ఞలను అనుసరించడము అనేది ఆయన కోరిక. నిజంగా దేవుని బిడ్డగా మనము వీటిని పాటిస్తూ ఉన్నాం. అందుకు స్తుతించాలి. అందుకు దేవుణ్ణి బట్టి మనం ఎంతగానో ఆనందించాలి. దేవుడు మనకి ధన్యతని ఇచ్చాడు. అయితే లేని వారి గురించి మాత్రము మన వంతులో మనము వారి కొరకు ప్రార్థన చేసి, వారి కొరకు విజ్ఞాపన చేసి, దేవుని నామములో నశించిపోయే ఆత్మల గురించి భారభరితమైన హృదయముతో దేవుని కోరికను ఎదుటి వారు తీర్చే విధంగా మనల్ని మనమే సిద్ధపరచుకుందాం. దేవుని బిడ్డలారా, ఎవరైనా చిన్న బిడ్డలు మన దగ్గరకు వచ్చి నాకు ఇది కావాలి అంటే అది మనం ఇస్తాం. ఎంత కష్టమైనా, ఎంత ఎక్కువైనా దానిని మనము బిడ్డలకు ఇవ్వడానికి ఇష్టపడతాం, ఆనందిస్తాం. ఈ రోజున దేవుడు కూడా మన నుంచి సంతోషించాలి, మన నుంచి ఆనందించాలి. ఆయన మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. నా కోరికను నా బిడ్డలు తీర్చేవారు ఉండాలి, నన్ను సంతోష పెట్టే బిడ్డలుగా ఉండాలి. దేవుడు మనల్ని ఎంతగా సంతోషంతో అనుదినము నింపుతూ ఉన్నాడు. ఆయన ఎంతగా మనల్ని ఆనందింపజేస్తూ ఉన్నాడు, మనల్ని ఎంతగా దీవిస్తూ ఉన్నాడు, మనల్ని ఎంతగా హెచ్చిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆయన చిత్తాన్ని మనము చేయడానికి, ఆయన కోరికను మనము తీర్చడానికి ఈ రోజున మనం ఆయనకి మనల్ని మనం ప్రతిష్ఠించుకొని ఆయనకి సమర్పించుకొని ఇది దేవుని నీ కోరికను ఆస్వాదించడానికి, మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రోజున భూమి మీద జీవిస్తూ ఉన్నటువంటి మన కోరికలు ఈ భౌతిక సంబంధమైనవి కాకుండా పర సంబంధమైనవిగా, అవి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించేవిగా ఉండేటట్లు దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. దేవునిని సంతోష పెట్టే బిడ్డలంగా, దేవునిని ఎక్కడా ఏ విషయంలో దుఃఖ పెట్టకుండా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనము జీవిస్తూ ఆయన కార్యాల్లో మనం ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందాం. మరి దేవుడి మాటలు దీవించి ఆస్వాదించి మనలను బలపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, నువ్వు మాకు గొప్ప దేవుడుగా ఉన్నారు. నీ కోరికలను మేము తీర్చే బిడ్డలంగా ప్రభా, నీ ఆలోచనలో మేము జీవించే వారంగా ఉండడానికి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయమని, మీరు కోరుకున్న రీతిగా అందరూ కూడా నిత్య జీవం పొందినట్లు, అందరూ కూడా నాయన మారు మనసు పొందినట్లు, అందరూ కూడా తమ హృదయాలు నీకు సమర్పించుకున్నట్లు, అందరూ నిన్ను స్తుతించినట్లు, అందరూ మీ కృప చేయమని ప్రత్యేక ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని కూడా మీకు సాగడానికి నీ పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన. ఆమేన్. ఆమేన్. మేడం, ఇప్పటి వరకు 145వ కీర్తన 16
చరణము. నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అనే వాక్యం మీద అద్భుత రీతిలో కొత్త కోణంలో మనకు సందేశాన్ని అందించిన పాస్టర్ శీలావర్ధిని గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. దేవుని కోరికలు మనకు ఇవాళ తెలియజేశారు. అందరూ నిత్య జీవం పొందాలి, అందరూ మారు మనసు పొందాలి, మన హృదయాన్ని దేవునికి సమర్పించాలి, అనుదినం స్తుతియాగం చేయాలి, అలాగే దేవుని ఆజ్ఞలను గైకొనాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ చక్కని వర్తమానాన్ని మనకు అందించిన ప్రభువుకి వందనాలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీ రవికుమారయ్య గారిని మనవి చేస్తున్నానండి. రెవరెండ్ జామీ రవికుమారయ్య గారు. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనం ప్రభా. నీ ప్రేమను బట్టి కృపమంటే వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా శీలవర్ధన్ గారి ద్వారా ప్రభా విత్తిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. నువ్వే మమ్మల్ని మొట్టమొదటిగా ప్రేమించావయ్యా. ఆ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ వాక్యాన్ని విని గ్రహించి ప్రభా నిశ్చితానుసారంగా ప్రభా మేము నెరవేర్చగలిగే భాగ్యం తెచ్చిమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా తండ్రి ప్రభా వెత్తిబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా మా జీవితాల్లో ఫలింపజేయండి. ఇంకా అనేక స్థలాల్లో ప్రభా బహుబలంగా నీ అవసరాలను వాడుకోమని, కుటుంబాన్ని కాచి కాపాడమని, సేవను దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విధంగా ప్రతిరోజు ప్రభా అయ్యా ప్రభా నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ప్రభు ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభు. దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని వారి కుటుంబాలు దీవించండి అయ్యా. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న ప్రభు కిరణ్ గారిని, జీవనంద్ కుమార్ని, అదేవిధంగా తండ్రి డాక్టర్ జీ కుమార్ గారిని, కాట్నాయ్ గారిని, ద్రావణ మేగడ గారి ఎక్కడ అవుతున్న ప్రభ ఆరోగ్యాన్ని, అదేవిధంగా పాప వివాహం కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభ. మా పాప ప్రభ 20 తారీఖు నుంచి దాన్ని MBBS ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్ రాయబోతూ ఉందయ్యా. సహాయం తెచ్చండి. ఇంకెవరైతే రాష్ట్రంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభ. ప్రత్యేకంగా దాతన ప్రభ రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రాశ్వంతి గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో ప్రభా, కుటుంబ సమస్యలు ఉన్నారో ప్రతి ఒక్కరిని చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభా. నీ కృప వారి మీద ప్రభా చూపించమని, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్న విధంగా ప్రతిరోజు ప్రభా నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన నీ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరొకసారి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటూ అయ్యా ప్రభా ప్రతిరోజు ఈ విధంగా వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మీరు చేయవలసిన ప్రతి పనిలో ప్రభు సుద్యాన్ని మార్గాన్ని చూపించి మీరే సకల మహిమ మార్గం దతన ప్రభావం చూపించమని, దతన ప్రభు ప్లాట్ఫామ్ పరిస్థితి బాబు రత్నాకర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. సహకరిస్తున్న దాతన ప్రభ ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, స్వరూప్ గారిని, అదేవిధంగా ప్రభ జాన్సన్ గారిని, తేజ ఫిట్నెస్ గారిని కోర్టు దీవించండి అయ్యా. అదేవిధంగా అనేక మంది తల్లులు ప్రభ ఉదయకాల సమయంలో ఇచ్చి మా కోసం ప్రార్థన చేస్తున్నారు ప్రభ. వారిని వారి కుటుంబాన్ని నిండారుగా దీవించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామని అడిగేట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోక ముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక ముందున ఉన్నట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మీద దయచేయము, మనసును క్షమించిన ప్రకారం క్షమించము, క్షమించండి. శోధనతో ఏకాదృష్టి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధం తన్యాన సహవాసం వాక్యం చెప్పిన దాసురాలకు పాల్గొన్న మనకి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీ రవికుమారయ్య గారికి, వర్తమానికులు శీలావర్ధిని గారికి, అలాగే కూడి వచ్చిన విపిఎఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ప్రభు నామంలో కృతజ్ఞతలండి. ఆసక్తి కలిగిన వారందరూ కూడా ఈవినింగ్ 8:30 PM జరిగే ఏఎల్ వర్చువల్ అకాడమీ ఆన్లైన్ బైబిల్ క్లాస్ లో జాయిన్ అవ్వచ్చండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.